వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఈ రోజు మనకి టేస్టీ వెరైటీస్ చేసి చూపించడానికి పార్టిసిపెంట్స్ అండ్ రాజు గారు రెడీగా ఉన్నారు కదండి. మరి లేట్ చేయకుండా గుమగుమల్లో ఫస్ట్ వంట ఏంటో చూసేద్దామా? హాయ్ రాజు గారు. సో ఈ రోజు గుమగుమలు ఏమంటూ చూపిస్తున్నారు? ఒక రైస్ ఐటమ్ చూపిస్తున్నాను. ఏ కాంబినేషన్? లెమన్ గోబీ రైస్. పుల్ల పుల్లగా ఉంటుంది, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. మధ్య మధ్యలో మనకు ఆ గోబీ ముక్కలు తగులుతూ ఒక డిఫరెంట్ గా బాగుంటుంది. సూపర్. ఓకే, మరి లెమన్ గోబీ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లెమన్ గోబీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఉడికించిన అన్నంతో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఓకే, బాస్మతి రైస్ తో చేస్తున్నాను. సో ఇది మామూలు రైస్ తో అయినా చేసుకోవచ్చు మనం. సో బాస్మతి రైస్ తో చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. సో మిగిలిన అన్నంతో చేసుకోవాలనుకుంటే మనకి మామూలుది, లేదు కొంచెం మనం ప్లానింగ్ తో చేసుకుంటే బాస్మతి వాడుకుంటే టేస్టీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు. సో దీంట్లో సింపుల్ గానే పోపు వేసేసుకుంటున్నాం. ఇంకొంచెం వెల్లుల్లి లాంటివి కావాలి, ఆ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే వెల్లుల్లి కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే. సో యూజువల్ గా గోబీ ఇంకా వెల్లుల్లి అంటే మనం ఎక్కువ ఫ్రైడ్ రైస్ లో వేస్తూ ఉంటాం కదా. సో దీంట్లో కూడా ఒకవేళ కావాలి అది ఫ్లేవర్ ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనము ఫ్రైడ్ రైస్ లో పచ్చిదే గోబీ అట్లా తురుములాగా సన్నగా కట్ చేసి వేసేసుకుంటాం. అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడేమో ఆల్రెడీ మనము ఉడికించిన గోబీ వాడుతున్నాం కాబట్టి దీనికి కూడా ఒక డిఫరెంట్ టేస్ట్. దీంట్లో కూడా కావాల్సిన మనం పచ్చిదే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తురిమేసి కొంచెం లావా రంధ్రాలు ఉన్న ఆ గ్రేటర్ తోటి మనం తురుము వేసేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే పప్పుతో పాటు కొంచెం వేయించేసుకుని అలా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం తగిలినప్పుడు మనకి కాస్త క్రంచ్ క్రంచీగా వచ్చేస్తుంది. సో పోపు దినుసులు కూడా వేసేసుకున్నాం. పోపు కూడా వేగేసింది. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సో దీంట్లో కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి మనం పేస్ట్ రూపంలో యాడ్ చేసుకున్నా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా బాగానే ఉంటుంది. కొంచెం స్పైసీగా పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా బాగుంటుంది. దీంట్లో మనం ఉడికించుకున్న గోబీ, సో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి. ఈ లెమన్ కాంబినేషన్ లోనే కావాలంటే మనం ఏమైనా పౌడర్స్ లాంటివి యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు. ఇక్కడ నేను జీలకర్ర పొడి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో కావాల్సిన మిగతా ఏదైనా పొడులు కూడా మనం యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. చాట్ మసాలా కానీ, ఆమ్చూర్ కానీ, ధనియాల పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. సో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను. కావాల్సి మనం వేరే పొడులు కూడా ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లో. సో ఈ పోపుతో పాటు కొంచెం మనకి ఈ గోబీ ముక్కలు వేగితే బాగుంటుంది. ఓకే రాజు గారు, సో మీరు వెయిట్ చేస్తూ ఉండండి, మేము చిట్కా చూపిస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం. పెరుగును మన ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మరింత సరికొత్తగా చెప్పాలి అంటే పెరుగు వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇవాళ నుంచి ఏదో ఒక రూపంలో పెరుగును తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. చిట్కా చూస్తారు కదా, ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. సో మనం కొంచెం గోబీని కాస్త ఇంకొద్దిగా క్రంచీగా అట్లా చేసుకోవాలంటే ఏదైనా ముందు కొంచెం ఫ్రై లాగా చేసి అట్లా యాడ్ చేసుకోవచ్చు రాజు? డీప్ ఫ్రై లాంటివి చేసుకుంటే చేసుకోవచ్చు. అదే ఓకే, డీప్ ఫ్రై ఓకే అనుకుంటే సో కొంచెం గోబీ అలా డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఎండింగ్ లో రైస్ తో పాటు అప్పుడు యాడ్ చేసేసుకుంటే మధ్య మధ్యలో అలా కొంచెం కొంచెం ఆ టేస్ట్ అనేది వేరే వస్తుంది కదండి మనకి గోబీని మనం డీప్ ఫ్రై చేసినప్పుడు. అవునవును. సో లేదనుకుంటే ముందుగానే కొంచెం ఆయిల్ అంటే మామూలు కంటే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసేసుకుని వాటిని కూడా వేయించేసుకుని మరీ డీప్ ఫ్రై లా కాకుండా ఊరికే అలా వేయించేసి పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ అంతా అయిన తర్వాత చివరిలో మళ్ళీ యాడ్ చేసుకుంటే కూడా అలా కూడా బాగానే ఉంటుంది.
దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్, ఒకవేళ ఎసరుతో చేసుకుంటే బియ్యం కొంచెం నానబెట్టేసి అప్పుడు తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు గోబీ తొందరగా ఉడికిపోతుంది కదా, కాబట్టి కొంచెం నానబెట్టిన బియ్యం అయితే కొంచెం ఉడకడానికి టైం తక్కువ పడుతుంది. సో ఆ లోపు మనకు గోబీ కూడా మ్యాష్ కాకుండా ఉంటుంది. సో ఓకే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసేసి కొంచెం నిమ్మరసం పిండేసేద్దాం. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్స్ కానీ ఎక్కడన్నా మనం అంటే ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేయడానికి కూడా బాగానే ఉంటుంది. వేడివేడిగా లెమన్ గోబీ రైస్ రెడీ. వేడివేడిగా లెమన్ గోబీ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. లెమన్ గోబీ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లెమన్ గోబీ రైస్ రెడీ. రైస్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చేయండి రాజు. నైస్. బాస్మతి రైస్ తో బాగుంది యాక్చువల్లీ. టేస్ట్ అనేది బాగా వస్తుంది. అడిషనల్ గా అంటే ఆ బాస్మతి ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది కదా. కొంచెం ఆ పోపు అంటే దీంట్లో మనకి మెయిన్ అంటే ఆ పోపు అండ్ లెమన్ జీలకర్ర పొడి ఈ ఫ్లేవర్స్ కదా. బట్ సింపుల్ గా టేస్టీగా ఉంది. ఆ మధ్య మధ్యలో ఆ గోబీ కూడా ఫుల్ అంటే కొంచెం ఆ పోపులో కాస్త మనం వేయించాం కదండి, సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేసాయి. ఎండింగ్ లో మనం వేసుకున్న నిమ్మరసం కూడా బాగానే పట్టేసింది. యా, టేస్టీగా ఉంది రాజు గారు. అంటే సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ ఇట్లా ఏదైనా ఒక్కొక్క వెజిటబుల్ తో ఒక్కొక్క వెరైటీ చేసుకుంటే మనకి ఆ వాటి ఫ్లేవర్స్ వల్ల ఏంటంటే రైస్ కూడా కొంచెం టేస్టీగా వస్తుంది, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. యా, సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనమందరం కూడా ఎక్కువగా వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ ఇలాంటి వాటిని వాడుకుంటూ ఉంటాం. క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాప్సికం వీటికి కాస్త దూరంగా ఉంటాం. కానీ క్యాప్సికంలో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహులకు ఇది చాలా మంచిది. క్యాప్సికం తరచుగా వాడడం వల్ల మధుమేహం రాకుండా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, లేట్ చేయకుండా వాళ్ళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. హలో అండి. హాయ్. మీ పేరేంటి? విజయ. విజయ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపేట్. కొత్తపేట్. ఓకే, హాయ్. హాయ్ అక్క. నీ పేరేంటి? నా పేరు శివాని. శివాని. సో మీ ఇద్దరు మదర్ అండ్ డాటరా? Yes. ఓ, ఏం చదువుతున్నావు శివాని? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్. సూపర్. వంటలో మరి స్టార్ట్ అయ్యాయా నేర్చుకోవటం? నేర్చుకుంటున్నా ఇప్పుడే నేర్చుకుంటున్నావా? వెరీ గుడ్. సో మరి రెడీ ఇద్దరు కూడా? సో ఏం చేద్దాం అనుకుంటున్నావు శివాని ఈ రోజు నువ్వు? నేను దొండకాయ కొబ్బరి వేపుడు. దొండకాయ కొబ్బరి వేపుడు. మరి మీరండి? జీరా బేబీ కార్న్. జీరా బేబీ కార్నా? ఓకే, మరి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు ఈ రోజు? ఫస్ట్ నేను చేస్తాను. నువ్వే చేస్తావా? వెరీ గుడ్. సో వేపుడు అన్నావు
అన్నావు కదా నీది? దొండకాయ కొబ్బరి వేపుడు. ఓకే, దొండకాయ కొబ్బరి వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ కొబ్బరి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దొండకాయలు వేసుకుందాం. ఫస్ట్ దొండకాయ వేయించాలా మనం? వేయించాలి, రోస్ట్ చేసుకోవాలి. ఓకే, దొండకాయలు బాగా కట్ చేశారు స్లైసెస్ లాగా. ఇలా కట్ చేయాలంటే పొడుగ్గా కట్ చేయాలా? సో ఇప్పుడు ఇదేంటి, మనకి బాగా కలర్ చేంజ్ అయిపోలా లేకపోతే కొంచెం కలర్ రావాలి. ఓకే ఓకే, ఎప్పుడు ఇలాగే చేస్తారండి ఫ్రైకి కటింగ్? ఇప్పుడు కొత్త వెరైటీయా? ఇలా నార్మల్గా కట్ చేయం కదా, తినని వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా. నిజమే, ఎందుకంటే దొండకాయలు ఎప్పుడు మనం అలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా. ఇది వెరైటీ నిజంగానే బాగుంది. సో ఇది కొంచెం ఎక్కువ రోస్ట్ అవ్వాలా? సో ఇది ఇక్కడ పక్కన పెడదాము. ఓకే, ప్రాసెస్ వేరే స్టార్ట్ చేద్దాం. ఈ పాన్ లో ఆయిల్ వేసుకుందాం. ఓకే, మరి ఇప్పుడు ఆ ఉల్లిపాయ వేగేదాకా సరిపోతుందా లేకపోతే దొండకాయ వేయించుకున్నాకే స్టార్ట్ చేసుకోవాలా? కొంచెం వేగాలి. కొంచెం వేగాలి కదా. ఆయిల్ వేడాక ఇవి వేసుకోవాలి. పోపు దినుసు. ఈ వెరైటీ ఎక్కడ నేర్చుకున్నా? అమ్మ దగ్గరే. మమ్మీ దొండకాయ నీకు ఇష్టమేనా ఇంతకి? నార్మల్ అయితే ఇష్టం ఉండదు. ఫ్రై వేపుడు బాగుంది. ఈ వేపుడు బాగుందా? ఓహో, అది ఇలా పిల్లలకు నచ్చకపోతేనే ఎలా పెట్టాలా అని చెప్పి ఇలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు కదా మమ్మీస్. అవును. ఓకే, నెక్స్ట్ ఏం? దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం. బాగుంది. సో అయితే మనకి ఏ వెజిటబుల్ బాగా ఇష్టం? నాకు లేడీస్ ఫింగర్ ఇష్టం బాగా. లేడీస్ ఫింగర్ ఇష్టమా? బ్రింజాల్ మసాలా, బ్రింజాల్ మసాలా అలా ఇష్టం. అలా అన్నమాట. ఓకే, పాపం దొండకాయ ఏం చేసింది? బానే ఉంటుంది కదా వేయించితే. నచ్చలేదా? అది కూడా నచ్చింది. నచ్చిందా? ఇప్పుడు ఇలా చేస్తే నచ్చింది. ఇలా చేస్తే నచ్చింది. కానీ బాగుంది. ఇవేవో ఏదైనా చిప్స్ చేసుకోవడానికో అలా అయితే ఇలా వేయించుకోవచ్చు కదా. బాగుంది ఐడియా. డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్నా కదా? బీకామా బిఎస్సీయా? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్. సూపర్. వంటలు చేయడం ఇంట్రెస్టేనా లేకపోతే ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు జస్ట్ ట్రై చేసి మీ అభిరుచి చూసి వంటలు అలా ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. సో బేసిక్ గా దొండకాయ ఇంకా బెండకాయ ఈ ఫ్రైస్ లో మనకి పల్లీలు ఉంటే బాగుంటుంది కదా, కాస్త మధ్య మధ్యలో కరకరలాడుతూ తగులుతూ. అవును, కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఇవి కూడా కాస్త ఇప్పుడిప్పుడే కొంచెం పల్చగా చేసాం కాబట్టి కొంచెం తొందరగానే వేగుతున్నాయి. అన్ని కూడా ఇట్లా ఈ బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ రావాలి. ఓకే. సో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు శివాని? అంటే ఎప్పుడైనా కాలేజ్ లేనప్పుడు, హాలిడేస్ లో టైం పాస్ ఏంటి? అయితే ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటా. నిజంగానే చేస్తుందా? ఓకే, నిజంగానే చేస్తుంది హెల్ప్. అవునా? ఓ సూపర్. ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు హాలిడే ఉన్న రోజు. మూవీకి మమ్మీని తీసుకుని మూవీకి వెళ్ళేసి అలా మమ్మీతో షికారు చేస్తుంటావు అన్నమాట. షేర్ చేసుకుంటాను. ఓ సూపర్. ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే గ్యాంగ్ ఉందా? గ్యాంగ్ 8 మెంబర్స్. గ్యాంగ్ 8 మెంబర్సా? 8 idiots. అయ్యా ఎందుకలా తిట్టారు చెప్పరా? ఏం చేస్తూ ఉంటారు? బాగా అల్లరి చేస్తారా ఏంటి? ఇంకా ఏంది చాట్ చేస్తుంటారు కదా. అంటే అది ఇప్పుడు రెగ్యులర్ కామన్ అయిపోయిందండి. స్కూల్ పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా డిగ్రీలో కదా, మా డిగ్రీలో అయితే ఇలాంటివి ఏమీ లేవు. కోపం వస్తుంది. ఓహో, చూస్తే కోపం వస్తుందా? అవును, మనకేమనిపించదు, వాళ్ళకి చూస్తే కోపం వచ్చేస్తుంది. మీకు ఒకటి అర్థం కావట్లేదు, ఇప్పుడు అమ్మలు కూడా చాలా బిజీగా ఉంటున్నారు వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో. అయ్యో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇవి వేద్దామా? ఇవే వేసేద్దాం. కాలేజ్ బంకులు కొడుతుంటారా? లేదు, అస్సలు కొట్టాను నేనైతే బ్యాంక్. అవునా? ఓ పక్కన అమ్మ ఎలా చెప్తారు ఎవరైనా? లేదు లేదా? మరి సినిమాలకి ఏమైనా వెళ్ళాలంటే మమ్మీతోనే వెళ్తాం. అంతేనా? ఫ్రెండ్స్ తో. ఎప్పుడు మరి ఫ్రెండ్స్ తో?
కాలేజ్ అయిపోయాక? లేదు లేదు కాలేజ్ బంక్ లేదు లేదు సండేస్ అలా హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తాం. ఓకే. దీంట్లో పసుపు వేసుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. నీకు ఎలా స్పైసీగా ఇష్టమా లేకపోతే? లేదు స్పైసీగానే ఇష్టం. స్పైసీగానే ఇష్టమా? ఏమన్నా స్వీట్స్ అలాంటివి నేర్చుకున్నావా? లేదు లేదు ఇదే అసలు మీకోసం నేర్చుకుని. ఇది నా కోసం నేర్చుకున్నావా? మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చిల్లీస్ వేసుకున్నాం. ఓకే. స్పైసీగా మొత్తం పచ్చిమిరపకాయలు నేర్చేసావా? లేదు లేదు గ్రీన్ బాగుంటది. గ్రీన్ బాగుంటుంది. ఈ మధ్య పచ్చిమిరపకాయలు ఏమవుతున్నాయంటే ఉంటే బాగా కారం ఉంటాయి, లేకపోతే అసలు కారం ఉండదు. సో నువ్వు ఒకవేళ గబుక్కున కారం కనుక ఉందనుక ఈ రోజు అయిపోయింది. సో కొబ్బరి ఏంటి, పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి వాడేది దీనికి? ఎండు కొబ్బరేనా? ఎండు కొబ్బరి. ఓకే. కారం. అంటే మరి మాకు ఈరోజు ఎలా తినిపిద్దాం అనుకుంటున్నాను? కారంగా తినిపిద్దాం అనుకుంటున్నావా? నార్మల్ గానే తినిపిస్తాను. నార్మల్ గానేనా? వేసుకున్నాం. ఓకే. ధనియాల పౌడర్ వేసుకున్నాం. ఓకే. సో వంట మాత్రం చకచకా చేస్తున్నావు, బాగా వచ్చింది దాంట్లాగానే. అంత రాదు అంటే చూస్తే తెలుస్తుందిలే, కొంచెం పర్వాలేదు, చేయి బాగానే తిరుగుతోంది. కోకోనట్ పౌడర్. ఓన్లీ డ్రై కోకోనట్ పౌడర్ బాగుంటుందా లేకపోతే మనము పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చా? పచ్చి కొబ్బరి స్మెల్ వస్తుంది కదా, ఇది అయితేనే టేస్ట్ ఇది అయితేనే బాగుంటుందా? ఓకే. కొత్తిమీర వేసుకున్నాం. సో రెడీ. సో టేస్టీ దొండకాయ వేపుడు కొబ్బరి రెడీ. దొండకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ కొబ్బరి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, వేరుశనగ పలుకులు వేసి వేయించాలి. దీనిలో వేయించిన దొండకాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ కొబ్బరి వేపుడు రెడీ. దొండకాయ కొబ్బరి వేపుడు తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. కొంచెం దొండకాయలు అలా స్లైసెస్ లా కట్ చేసి. బాగుంది. బాగుంది. థ్యాంక్ యూ అక్క. స్పైసీగా కొంచెం లైట్ గా కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ. యా సింపుల్. అంటే జనరల్ గా మనం దొండకాయ వేపుడు చేసుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ ఏంటంటే ఆ కటింగ్ వల్ల డిఫరెంట్ గా అనిపిస్తుంది. బట్ టేస్ట్ ఏంటంటే మనం రెగ్యులర్ ఫ్రై టైప్ లోనే వచ్చేసింది. యా బాగుంది, బాగా చేసావు. టేస్ట్ చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనలో చాలా మంది నైట్ పరోటా, రోటీ ఇలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. అవి ముందుగానే ఎక్కువగా కాల్చి పెట్టేసుకోకుండా సగం కాల్చి ఉంచుకొని తినే ముందు మళ్ళీ ఒకసారి వేడి చేసుకుని తిన్నట్లయితే మరింత టేస్టీగా ఉంటాయి, ఫ్రెష్ గా కూడా ఉంటాయి. దొండకాయ ఒక వెరైటీ చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. రెడీయా విజయ్ గారు? మీరు ఏదో చెప్పారు కూర, జీరా బేబీకార్న్. జీరా బేబీకార్న్ కదా. ఓకే మరి జీరా బేబీకార్న్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీరా బేబీకార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన టొమాటో 1, నువ్వులు 1/2 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది బేబీకార్న్ కి.
మసాలా కదా విత్. సో బేబీ కార్న్ ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం ఒక 5 minutes బాయిల్ చేసి, హాఫ్ బాయిల్ చేసి, తర్వాత కొంచెం జీరా. ఓకే. సో ఇంకా జీరా బేబీ కార్న్ కాబట్టి ఓన్లీ జీరా ఎక్కువ వాడాలి. సో యూజువల్ గా ఇలాంటివన్నీ ఫ్రై టైప్ లో చేస్తారు కదా, మీరు వెరైటీగా మసాలా టైప్ లో చేస్తున్నారు అన్నమాట. మసాలా కొంచెము మామూలుగా ఉంటే ఇష్టపడరు, ఆ మసాలా అయినా అది తిననోళ్ళు మసాలా అయినా తింటారని. ఓకే ఓకే. అదే ఇప్పుడు జీరాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి ఫ్రై టైప్ లో వస్తుంటాయి కదా. కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఆనియన్ ఒక 2 స్పూన్. సో దీనికి ముందే ఏమైనా పేస్ట్లు రెడీ చేసి పెట్టుకోవాలి. ఏం పేస్ట్? నువ్వులు, కొబ్బరి, పల్లీలు పేస్ట్, కొబ్బరి పల్లీలు వేయించాలా కొంచెం ఏమన్నా? మామూలుగా వేయించి వాటర్ వేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే ఓకే. బేబీ కార్న్ వేద్దాం. సో ఆల్రెడీ ఉడికించేసి పెట్టుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి ఇది. సో బేబీ కార్న్ మనము ఈ సైజ్ లో యాడ్ చేసుకోవాలంటే ముందు బాయిల్ చేసుకోవడం బెటర్ కదా. బెటర్, ప్లస్ కొంచెం ఒక 1/2 పీసెస్ చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే పచ్చి వేస్తే మనకి చాలా టైం పడుతుంది. సో మూత పెట్టి కొంచెం మూత పెట్టి. సో ఈ పేస్ట్ ఒకటి రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇక మామూలుగా అన్ని తర్వాత యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, వెయిట్ చేద్దాం ఒక 2 minutes. చూద్దామండి. అయిపోయింది. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం పసుపు, కొంచెం అల్లం ఎర్రగడ్డ పేస్ట్, కొంచెం సాల్ట్. ఇప్పుడు మనము స్నాక్ లో అయితే కొంచెం బేబీ కార్న్ పొడుగ్గా వేసుకుంటే బాగుంటది. మీ కూరలోకి ఇట్లా బాగానే ఉంటుందా? పర్వాలేదు, అంటే కొంచెం తిప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది. తినడానికి బాగానే ఉంటుంది అంటారా? బాగుంటది. ఇది కూడా మరి చిన్నవి కాకుండా అన్ని ఐటమ్స్ ఆలులాగా కట్ చేయకూడదు. ఓకే ఓకే. ఇది కూడా ఒక వెరైటీ కదా. కొంచెం కారం, ఇట్లా కలర్ఫుల్ వస్తుంది కారం వేస్తే కొంచెం. అవును. అండ్ మసాలా కర్రీస్ కి కొంచెం కలర్ ఉంటే కలర్ రెడ్ కలర్ వస్తేనే కొంచెం బాగుంటుంది. సో మమ్మీ అన్ని వంటలు బాగా చేస్తారా? అన్ని బాగా చేస్తాను. నీ ఫేవరెట్ ఏంటి? కొంచెం టమాటా వేద్దాం. పుదీనా రైస్. ఓహో. కొంచెం టమాటా. రైస్ వెరైటీస్ ఇష్టం అని బాగా. కాస్త కొంచెం టమాటా వేస్తాం పులుపుకి. కొంచెం ఇక ఒక 2 minutes మూత పెట్టేసి మనం మసాలా వేసుకుంటే అయిపోతుంది. ఓకే. సో కాస్త టమాటో మగ్గితే మసాలా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారండి లేకపోతే ఇంట్లోనా? మీ వారేం చేస్తూ ఉంటారు? షాప్ బిజినెస్, బ్యాంగిల్ స్టోర్. ఓ సూపర్ సూపర్. ఏం పేరు మీ వారి పేరు? హరిపవార్. హరిపవార్. ఓ మీ మదర్ తెలుగు కాదా అయితే? తెలుగు బాగా నేర్చేసుకున్నారే మీరు. ఎన్నాళ్ళైంది హైదరాబాద్ వచ్చి? అంటే మమ్మీ వాళ్ళది హైదరాబాద్, అత్తగారు వాళ్ళది కూడా హైదరాబాదే. ఓహో. అలా అని కొంచెం స్టడీ కూడా తెలుగుయే. అంతా ఇక్కడే అనమాట. పుట్టింది పెరిగింది ఇక్కడే. అయితే ఇంకా తెలుగు రావడం. మ్యారేజ్ అయి 20 years. 2 బాబులు, 1 అమ్మాయి. సో సిల్వర్ జూబ్లీకి దగ్గరలో ఉన్నారు. సూపర్. నెక్స్ట్ కొంచెం మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కలర్ చాలా బాగుంది. ఇది వేస్తే కొంచెం లైట్, కొంచెం కలర్ మారుతుంది, లైట్ కలర్ వచ్చేస్తుంది. అక్కడక్కడ ఏమిటి పల్లీలు వదిలేసినట్టున్నారు మా కోసం? కొంచెము అందులో పడాలి మనకు. తింటున్నా కొద్ది పల్లీలు వస్తే మనకు టేస్ట్ ఉంటుంది. జీలకర్ర, కొంచెం జీరా పౌడర్ కొంచెం కలిపేసి ఒక 2 minutes మూత పెట్టేస్తే సరిపోతుంది. కర్రీ రెడీ. సో వెయిట్ చేద్దాం, చూద్దామా? చూద్దాం. వావ్, సూపర్ కలర్ఫుల్ గా ఉందండి.
జీరా బేబీ కార్న్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి జీరా బేబీ కార్న్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీరా బేబీ కార్న్ తయారు చేసే విధానం. ముందుగా బేబీ కార్న్ ముక్కలు ఉడికించి ఉంచాలి. నువ్వులు, వేరుశనగ పలుకులు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీరా బేబీ కార్న్ రెడీ. ఓకే, మరి జీరా బేబీ కార్న్ తయారీ విధానం కూడా చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూసేద్దామా? ఓకే. కలర్ మాత్రం చాలా బాగుంది. ఎస్. మరి కారం ఎక్కువైందా లేకపోతే ఏంటి తెలీదు. జీరా ఫ్లేవర్ తో పాటు కొంచెం మసాలా పేస్ట్ కూడా వేశారు కదా. బాగుంది, బాగుందండి, టేస్టీగా ఉంది. సో అంటే రెండిట్లోకి తీసుకోవచ్చు, రైస్ లోకి అయినా బాగానే ఉంటుంది. అంటే లైట్ గా సెమీ గ్రేవీ లాగా వదిలేరు కదా. సో చపాతీలో కూడా కొంచెం అంటే ఆ బేబీ కార్న్ ముక్కలు అలా పెట్టేసుకొని తీసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది మనకు. ఆ పేస్ట్ అనేది సరిపోతుంది. బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేస్తారు. రెండు వంటలు కూడా బాగున్నాయి. సో రెండిట్లో కొంచెం బెటర్ గా జీరా. ఓకే. సో దాంట్లో ఇంకొంచెం కొబ్బరి పొడి కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం బాగుండేది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా రెగ్యులర్ గా మనం చేసుకునే డిష్ టేస్ట్ లోనే వచ్చేసింది. సో కొబ్బరి అనుకున్నప్పుడు కొంచెం కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ వేసి, లేకపోతే కొంచెం వేయించిన కొబ్బరి వేసిన సో అప్పుడు కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం పెరుగుతుంది. సో అలాంటి చిన్న చిన్న ఫాలో చేస్తే కొంచెం బాగా వస్తుంది డిష్. ఓకే, ఓవరాల్ గా టేస్ట్ అయితే బాగా వచ్చింది దొండకాయ. విజయ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ విజయ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. అండ్ శివాని, నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. సో మరి చూసారు కదండి, మీరు కూడా మీ చేతి వంటలు ఇలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా మందికి పెదవులు ఎండిపోయినట్లుగా ఉండి పొడిబారిపోయినట్లుగా పగిలినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొత్తిమీరని బాగా రసంలాగా చేసుకుని ఈ కొత్తిమీర రసాన్ని రోజులో 2-3 సార్లు లిప్స్ మీద కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పెదవులు పొడిబారడం, ఎండిపోవడం ఇలాంటి సమస్యలన్నీ తగ్గడమే కాకుండా పెదవులు బాగా ఎరుపు రంగును కూడా సంతరించుకుంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో జస్ట్ మినిట్ లో ఏం చూపిస్తున్నారు రాజు గారు ఈరోజు? చిల్లీ చీజ్ రోల్స్ అండి. చిల్లీ చీజ్ రోల్స్. ఎస్, కొంచెం స్పైసీగా ఉంటుంది, మధ్యలో మనకు చీజ్ తగులుతూ బాగుంటాయండి. అంటే ఈ సీజన్ కి మనకి అంటే ఇలా రెయినీలో కానీ వింటర్ లో కానీ చేసుకునే స్నాక్ అన్నమాట ఇది. ఓ బాల్స్, చీజ్ బాల్స్ జనరల్ గా మనం బయట రెడీమేడ్ గా దొరుకుతాయి, అవి కొనుక్కునే వస్తూ ఉంటారు కదా అందరూ. సో ఇది రోల్ లో మనకి చీజ్ అలా అంటే కొంచెం షేప్ మనకు డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకు కొంచెం బాల్స్ కి దగ్గరగానే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. మరి చిల్లీ చీజ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ చీజ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, చీజ్ 100 గ్రాములు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, రెడ్ పౌడర్ 1/2 కప్పు, మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? రెడీ అండి. సో ఇది మనం డీప్ ఫ్రై ఐటమ్ అండి చేసుకునేది. సో ముందుగా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. సో తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసేసుకోవచ్చు. సో ఆయిల్ వేడి పెట్టేసుకుందామండి. ఇక్కడ ఉడికించిన బంగాళదుంపను ఒక బౌల్లోకి తీసేసుకున్నాం మెదిపేసి. సో దీంట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అండి. ఇవి కూడా కొంచెం ఫైన్గా చాప్ చేసుకోవాలి. సో దీంట్లో కొంచెం బ్రెడ్ పౌడర్ అండి. సో మిగతాది మనం కొంచెం రోల్ చేసుకోవడానికి మైదా,
కొద్దిగా కామ్ వస్తే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి అండి, చాట్ మసాలా. సో ఇవన్నీ ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవడం అండి. సో చీజ్ ఫైనల్ గా యాడ్ చేసుకుంటాం. ఫైనల్ గా మనం ఆ రోల్ చేసుకునేటప్పుడు మధ్యలో కొంచెం స్టఫ్ లా చేసేసుకుంటే అది బాగుంటుంది మనకి. ఓకే ఓకే. మరి పొటాటో బైండింగ్ అంతా అంటే మళ్ళీ సపరేట్ గా బయట ఏమైనా ఇవ్వాలా రాజు గారు, లేకపోతే కార్న్ ఫ్లోర్ కొంచెం బ్యాటర్ లా చేసేసి దాంట్లో డిప్ చేసేస్తున్నాం. ఓకే ఓకే. సో ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మీరు కలిపేస్తున్నాను రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. క్యాబేజ్ ని రసం లాగా చేసుకుని అందులో కొద్దిగా తేనె కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి ముడతలు చాలా వరకు తగ్గడమే కాకుండా మచ్చలు అలాంటివి కూడా తగ్గిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే స్కిన్ బాగా గ్లోగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా, ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో వీటిని కాస్త పక్కన పెట్టేసి కార్న్ ఫ్లోర్ బ్యాటర్ రెడీ చేసుకుందాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? చీజ్ ఏమన్నా కాస్త తురిమి పెట్టుకోవడం అలా ఏమన్నా చేయాలా రాజు ఇక్కడ గారు? నేను చిన్న చిన్న క్యూబ్స్ లా పెట్టేస్తున్నాను. ఆ పట్ని అలా దాంట్లో అది కొంచెం మనకు లైట్ గా మెల్ట్ అయిపోతుంది. ఓకే. సో కొంచెం ఎక్కువ చీజీగా కావాలంటే ఇట్లా క్యూబ్స్ లో పెట్టేసుకుంటే మనకు బాగుంటుంది. కొంచెం బైట్ చేసినప్పుడు కాస్త ఎక్కువ చీజ్ వచ్చేస్తుంది. సో ఇవి మనం అంటే కంపల్సరీ డీప్ ఫ్రై చేసుకోవాలి రాజు గారు, లేకపోతే ఏమైనా అవెన్ ఉంటే అట్లా కూడా ట్రై చేయొచ్చా? డీప్ ఫ్రై లో కొంచెం మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అవెన్ లో కూడా చేసుకోవచ్చు, బట్ దీంట్లో వచ్చిన టేస్ట్ దాంట్లో రాదు. ఓకే ఓకే. సో కావాల్సితే కొంచెం మనం పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో అలా చేసుకున్నా కొంచెం స్లో ఫ్లేమ్ లో చేసుకుంటే సో లోపల ఉన్న చీజ్ కూడా కొంచెం లైట్ గా మనకు మెల్ట్ అవుతుంది. ఓకే. సో ముందుగా ఇవి మనం రోల్స్ లో చేసుకుందాం. సో మధ్యలో చీజ్ అండి. సో దీన్ని క్లోజ్ చేసేసుకుని ముందుగా ఎన్ని కావాలో అన్ని రెడీ చేసి పెట్టేసుకుని ఒకేసారి ఫ్రై చేసేసుకోవాలి. సో కొంచెం బయట బంగాళదుంపది కూడా కాస్త దిగ్గా తీసుకుంటే బెటర్ ఏమో కదా? అవునండి. కాస్త చీజ్ మెల్ట్ అయినా గబుకుని బయటికి రాకుండా ఉంటుంది. సో మనం బాల్స్ లో చేసుకోవాలన్నా కొంచెం పెద్ద సైజ్ లో ఇట్లా రోల్స్ లో చేసుకోవాలన్నా సేమ్ మెథడ్ అండి. ఓకే. సో కొంచెం ఎక్కువ చీజీగా ఇష్టపడే వాళ్ళకి అందరికి కూడా ఇవి నచ్చుతాయి. పిల్లలకి అయితే చెప్పక్కర్లేదు. బేసిక్ గా ఈ బంగాళదుంప అంటే ఏదైనా డీప్ ఫ్రై చేసిన వెరైటీ చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే అంటే కంటిన్యూస్ గా ఎవరు ఇలాంటివి చేసుకోరు కదా, వన్స్ ఇన్ ఏ వైల్ కాబట్టి ఓకే పర్లేదు చేసేసుకో. ఓకే. సో ప్లేట్లో మనం కొంచెం బ్రెడ్ పౌడర్, సో వీటిని కార్న్ ఫ్లోర్ బ్యాటర్ లో కొంచెం డిప్ చేసేసి దీంట్లో రోల్ చేసేసుకోవాలి. సో ఇట్లా ఈ చీజ్ కాంబినేషన్ లో ఉన్న రోల్స్ కి ఆర్ బాల్స్ కి మనం కొంచెం ఈ బ్రెడ్ పౌడర్ అయితేనే బాగుంటుంది కదా? అవునండి. అంటే ఎక్కువ ఓవర్ క్రంచీగా అవ్వకుండా కాస్త ఆ లైట్ క్రంచీనెస్ తో సూపర్ గా వస్తుంది. కొంచెం స్లో ఫైర్ లో అయితేనే బాగుంటుంది. కొంచెం బంగాళదుంప కూడా కొంచెం మందంగా తీసుకున్నాం కదా మనం. అవును. సో అది లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. కొంచెం ఈ వేడి కూడా లోపల వరకు వెళ్ళాలి కదా, ఎందుకంటే మనకి చీజ్ మెల్ట్ అవ్వాలంటే కూడా. సో అది దాంట్లో మనం విడిసిన తర్వాత ఆయిల్లో కాసేపు మనం దాన్ని అలా వదిలేసి కొంతసేపటి తర్వాత మనం దాన్ని కొంచెం కదిపితే బాగుంటుంది. ఒకేసారి లేకపోతే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సాఫ్ట్ ఉంటుంది కదా. సో ఒకసారి లైట్ గా టర్న్ చేద్దామండి. సో మనం కొంచెం క్లోజ్ చేసుకోవడం అది జాగ్రత్తగా చేసుకుంటే ఇట్లాంటివి ఏవైనా కూడా మనం నీట్ గానే చేసుకోవచ్చు. కొంచెం రోల్ చేసేప్పుడు కొంచెం ప్రాపర్ గా క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో అప్పుడు మనకు
ఏమాత్రం కొంచెం ఓపెన్ అయినా మనకి ఆయిల్ అంతా కూడా పాడవుతుంది, ఆ ప్రోడక్ట్ మొత్తం అంతా కూడా పోతుంది మనకి. కొంచెం కంగారు లేకుండా కాస్త టైం లీజర్ గా ఉన్నప్పుడు ఇలాంటి ప్లాన్ చేసుకుంటే బెటర్ కదా. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. ఓకే, సో మధ్యలో ఒక చిన్న స్లిట్ ఇచ్చేసి ఇవి సరిపోతాయేమో చూడండి. సరిపోతాయండి, తీసేసుకోవచ్చు. ఇంత మంచి టెక్స్చర్ వచ్చింది. ఆ బ్రెడ్ పౌడర్ కూడా చక్కగా బాగా స్టిక్ అయిపోయింది. ఎస్, ఓకే. చూడడానికి కూడా మనకు టోటల్ గా డ్రైగా అయిపోయాయి, అంటే ఆయిల్ అనేది కూడా మనకు పీల్చుకోకుండా. సో చాలా బాగా వచ్చాయి. స్కిన్ పీల్ చేస్తున్నాను. ఓకే, సో చిల్లీ చీజ్ రోల్స్ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా చిల్లీ చీజ్ రోల్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ చీజ్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తరిగిన పచ్చిమిరపకాయలు, బ్రెడ్ పౌడర్, మైదా, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో చీజ్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. రోల్స్ ని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చిల్లీ చీజ్ రోల్స్ రెడీ. ఓకే అండి, మరి చిల్లీ చీజ్ రోల్స్ తయారీ విధానం చూసారు కదా. సో వేడివేడిగా ఉన్నాయి రోల్స్. ఎస్, వావ్, టెక్స్చర్ అయితే చాలా బాగుంది. చీజ్ చూడండి బాగా మెల్ట్ అయిపోయింది. యా, సూపర్. మనము స్లో ఫైర్ లో కుక్ చేస్తే చీజ్ కూడా కొంచెం బాగా మెల్ట్ అవుతుంది. దానికి హీట్ బాగా సరిపడా తగులుతుంది, అప్పుడు బాగా మెల్ట్ అవుతుంది. యా, టేస్టీగా ఉంది రాజు గారు. ఇంక ఇలాంటి వాటికి సాస్ బెస్ట్ కాంబినేషన్. ఎస్, సో అలా సాస్ ఉంటే డిప్ చేసుకుంటూ తినేస్తే సో అలా పోతూనే ఎన్ని రోల్స్ అయినా తినేసేయచ్చు. అండ్ అంటే ఇంకా ఆలుకు మించిన కాంబినేషన్ కూడా ఏమి ఉండదు ఇలాంటి వాటికి. అదే బెస్ట్ గా సరిపోతుంది. యా, సో వెరీ టేస్టీ. కాస్త ఆ స్వీట్నెస్ దాంట్లో ఉన్న ఇది, ఆ చిల్లీ ఘాటు, కొంచెం స్పైసీగా వచ్చింది, స్పైసీగా అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, రోల్స్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ కొంచెం క్లోజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం కొత్తిమీరని కూరల్లో వాడుతూ ఉంటాము, చట్నీ లాగా చేసుకుంటూ ఉంటాము, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. అలాగే సౌందర్య సాధనంగా కూడా కొత్తిమీర చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు. అదేంటి అంటే కొత్తిమీరని రసంలాగా చేసుకుని జుట్టుకు కనుక అప్లై చేసుకున్నట్లయితే జుట్టు తెల్లబడ్డం అనే సమస్య చాలా వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ లెమన్ గోబీ రైస్. సో ఈ రెసిపీలో మనము వాడుతున్న కాంబినేషన్ వచ్చేసి కాలీఫ్లవర్ అండి. కాలీఫ్లవర్ వచ్చేసి క్రూసిఫెరస్ వెజిటేబుల్. సో లెమన్ గురించి మాట్లాడితే లెమన్ లో వచ్చేసి మనకి వైటమిన్ సి కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఆర్డిఏ అంటే ఓవరాల్ గా మన శరీరానికి కావాల్సిన పర్ డే కన్సంప్షన్ ప్రకారంగా మనకి వైటమిన్ సి రిక్వైర్మెంట్ ఈ లెమన్ నుంచి లభిస్తుంది. సో అదే కాకుండా మనం ఈ కాలీఫ్లవర్ కాంబినేషన్ లో వాడుతున్నాం కనుక
కాలీఫ్లవర్ లో కూడా చాలా వరకు వైటమిన్ సి ఉంటుంది. అదే కాకుండా దాంతో పాటు వైటమిన్ సి అండ్ ఐరన్ రిచ్ కూడా, వైటమిన్ కే, వైటమిన్ ఏ ఇవన్నీ కూడా కాంబినేషన్ లో ఉంటున్న వెజిటేబుల్ అండి. ఓవరాల్ గా కూడా డయాబెటిక్స్, ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ వెజిటేబుల్ అండి. సో ఐరన్ కంటెంట్, కోలిన్, వైటమిన్ కే, వైటమిన్ ఏ, వైటమిన్ B1 ఇవన్నీ కూడా క్వాంటిటీ వైజ్ గా కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. దాంతోపాటు మనం యాడ్ చేసిన అనదర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాస్మతి రైస్. సో బాస్మతి రైస్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే దాంట్లో చాలా వరకు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో బాస్మతి రైస్లో కార్బోహైడ్రేట్తో పాటు మనకి డైటరీ ఫైబర్ వచ్చేసి సాల్యుబుల్ ఫైబర్ అండి. సో ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ నార్మల్ రైస్తో కంపేర్ చేస్తే బాస్మతి రైస్లో మనకి ఫైబర్ క్వాంటిటీ 4 grams వరకు 100 grams ఆఫ్ రైస్లో ఉంటుంది. సో ఓవరాల్గా కూడా మైక్రో న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి మినరల్స్ అలాగే వైటమిన్స్ ఈ రెండు కాంబినేషన్లో ఉన్న రెసిపీ. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఈ రోజు మనం చూసిన నెక్స్ట్ రెసిపీ దొండకాయ కొబ్బరి వేపుడు. సో దొండకాయ వచ్చేసి మనకి దొండకాయలో చాలా వరకు ఫైబర్ ఉంటుందండి. అదే కాకుండా వైటమిన్ B1, వైటమిన్ B2, వైటమిన్ B6 ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం దొండకాయకి మూడ్ ఎలివేటర్ అని కూడా చెప్పొచ్చు. అదే కాకుండా న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే అల్జమేర్స్ అలాంటి డిజీజ్ కండిషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. కొబ్బరి చాలా వరకు హై ఇన్ MCT అంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా కొబ్బరిలో సాచురేటెడ్ ఫ్యాట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ గా కూడా మనం ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే కొబ్బరిలో ఉంటుంది, మెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి క్యాప్రిక్, క్యాప్రెలిక్ ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు మంచి రెసిపీ అండి. ఈ రోజు మనం చూసిన నెక్స్ట్ రెసిపీ జీరా బేబీ కార్న్. నార్మల్ కార్న్ కి బేబీ కార్న్ కి ఉన్న తేడా ఏంటంటే బేబీ కార్న్ లో చాలా వరకు కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో క్యాలరీక్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కంట్రోల్డ్ వెజిటేబుల్ అండి. అంటే తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్తో ఉన్న వెజిటేబుల్ కనుక క్యాలరీ వైజ్ కూడా చాలా వరకు కంట్రోల్గా ఉంటాయి. సో అదే కాకుండా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది సో బేబీ కార్న్లో. సో దాంతో పాటు వేరే ఇంగ్రీడియంట్, మేజర్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో అది వచ్చేసి జీలకర్ర అండి. సో ఈ జీలకర్రలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది డైజెషన్కి చాలా మంచిది, ఇంటెస్టైన్స్కి చాలా మంచిది. సో అదే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి, లాక్టేటింగ్ అంటే పాలిచ్చే తల్లులకి మిల్క్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ఫుల్. సో పల్లీలు వచ్చేసి ప్రోటీన్ వైజ్గా ఎక్కువగా ఉంటుందండి. సో అదే కాకుండా మనం దీంట్లో యాడ్ చేసిన వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు. సో నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఈజ్ అ గుడ్ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఇంగ్రీడియంట్. సో ఓవరాల్గా ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ డిఫరెంట్ రెసిపీ. తప్పకుండా అందరూ ఇలాంటి రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చిల్లీ చీజ్ రోల్స్. సో ఈ రెసిపీ డీప్ ఫ్రైడ్ రెసిపీ అండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అంత మంచి రెసిపీ అని కూడా మనం చెప్పలేము. కాకపోతే మనం ఈ రెసిపీలో యాడ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చీజ్ అండి. సో చీజ్లో వచ్చేసి ప్రోటీన్స్ 100 grams ఆఫ్ చీజ్లో మనకి ప్రోటీన్స్ 20 grams ఆఫ్ ప్రోటీన్స్ లభిస్తుంది. అదే కాకుండా కాల్షియం పాయింట్ ఆఫ్ వ్యూ, కాల్షియం కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అంటే పర్ డే రిక్వైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి చీజ్ ఒకవేళ మనము ఒక 40 to 50 grams వరకు వాడితే మనకు 50% ఆఫ్ కాల్షియం రిక్వైర్మెంట్ కూడా మనం మీట్ అవ్వగలుగుతాము. సో కాల్షియంతో పాటు మెగ్నీషియం, అదే వైటమిన్ డి, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా చాలా వరకు మనకి చీజ్ నుంచి ఎక్కువగా లభిస్తాయి. సో చీజ్ వచ్చేసి కంప్లీట్గా మిల్క్ డెరివేటివ్ అండి. సో మిల్క్ నుంచి మనం తయారు చేయబడింది కనుక సో ఇట్స్ ప్రోటీన్ పాయింట్, మెయిన్ వచ్చేసి ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ గుడ్. ఎదిగే పిల్లలకు కూడా ఇది చాలా మంచి రెసిపీ. ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటి రెసిపీ వీక్కి ఒకసారి కానీ లేదంటే 15 daysకి ఒకసారి పోర్షన్ సైజ్ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుంది. సో మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరాఫినాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బై.